మనం చూస్తున్నాము. ఇక్కడి నుండి సారలమ్మ గద్దెలతో పాటు అలాగే గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను కూడా దర్శించుకున్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతానికి మేడారంలో ఉన్నటువంటి ప్రధాన పూజారి అరుణ్తో సిద్ధపోయిన అరుణ్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఆ గిరిజన పూజారులే అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో సీతక్కే తానే స్వయంగా పూజారి అయి అక్కడ సీఎం రేవంత్ రెడ్డికి కంకణం కట్టి ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి ఘట్టానికి తెరతీసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే సిద్ధపోయినటువంటి వంశస్థులతో పాటు 5 గుట్ట వంశస్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి మనం ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కూడా ప్రతిబింబించే విధంగా మనం చూస్తున్నాము. భక్తులను మాత్రం ఈసారి కూడా కొంత అనుభవించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక మంచి వాతావరణం అయితే కనిపించింది. ముఖ్యంగా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలని కూడా ప్రతిబింబించే విధంగా ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ లోపలికి వెళ్తున్నటువంటి విషయంలో మొత్తం ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలే ఎక్కువగా మనకు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.